ఇప్పుడు మనం నాడీ శోధన ప్రాణాయామం అని చెప్పి మరొక ప్రాణాయామం గురించి తెలుసుకుంటూ ఉందాం. అనులోమ విలోమ ప్రాణాయామాలకు చెప్పినట్లుగానే కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఉంచండి. వీలైనంత బలంగా ఎడమ నాసికా రంధ్రంతో లోపలికి శ్వాస పీల్చాలి. మీ శక్తికి తగినట్లుగా ఆ శ్వాసను నిలుపు చేయండి. మూలబంధం, జలంధర బంధం, ఈ ప్రాణాయామాలను ఒకే సమయంలో వెంటనే చేయండి. ఈ స్థితిలో మీరు కూర్చున్న తర్వాత జలంధర బంధాన్ని వేయండి. అప్పుడు కుడి నాసికా రంధ్రం ద్వారా శ్వాసను పూర్తిగా మెల్లిగా వదలండి. మరలా శ్వాసను బయట ఉంచండి. ఆ తర్వాత కుడి నాసికా రంధ్రం ద్వారా మెల్లిగా గాలిని పీల్చండి. అలా పీల్చిన గాలిని కొంతసేపు నింపండి. ఆ తర్వాత ఎడమ రంధ్రం ద్వారా మెల్లిగా గాలినంతటినీ పూర్తిగా బయటికి వదలండి. దీనితో ఒక చక్రం లేదా నాడీ శోధన ప్రాణాయామం ఒకసారి చేసినట్లు అవుతుంది. ఒకసారి చేయడం అంటే ఒకసారి చేస్తే దాన్ని ఒక చక్రం అంటారు. ఇది నాడీ శోధన ప్రాణాయామం అవుతుంది. ఈ ప్రక్రియను ముక్కుపై చేతులు ఉంచకుండా మానసిక ఏకాగ్రతతో చేసినట్టయితే ఎంతో లాభప్రదం. ఎందుకంటే దీనివల్ల మనసు యొక్క పూర్తి ఏకాగ్రత కూడా ప్రాణం మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఇంకా మనస్సుకు అత్యంత స్థిరత్వం ప్రాప్తిస్తుంది. అయితే శ్వాస తీసుకునేటప్పుడు మరియు వదిలేటప్పుడు ఏ విధమైనటువంటి ధ్వని రాకూడదు. నెమ్మదిగా పీల్చాలి, నెమ్మదిగా వదలాలి, సౌండ్ రాకూడదు. ఈ నియమాన్ని 1 నుండి కనీసం 3 సార్లు తప్పకుండా చేయాలి. ఆ తర్వాత మీ శక్తికి తగినట్లుగా ఈ ప్రాణాయామాన్ని ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు సాధన చేయండి. నాడీ శోధన ప్రాణాయామంలో పూరకం, అంతర్కుంభకం మరియు రేచకాలు అనుపాతం ప్రారంభంలో యథాశక్తి కూడా 1:2:2గా ఉండాలన్నమాట. అంటే 10 సెకండ్ల పూరకం చేస్తే 20 సెకండ్ల వరకు కూడా అంతఃకుంభకం చేయాలి. ఆ తర్వాత 20 సెకండ్లలో నెమ్మదిగా రేచకం చేయాలి. 10 సెకండ్లలో గాలి పీల్చుకుంటే 20 సెకండ్ల లోపల బంధించాలి, 20 సెకండ్లు బయటికి వదలాలి. అలాగనమాట. తర్వాత వీటి అనుపాతాన్ని మళ్ళీ 1:4:2 వరకు పెంచాలి. దీని తర్వాత 1 అంటే 10 సెకండ్లు పీల్చుకోవడం, లేకపోతే 40 సెకండ్లు బంధించడం, 20 సెకండ్లు వదలడం అన్నమాట. దీని తర్వాత దీనితో పాటుగా బ్రహ్మకుంభకాన్ని కూడా జోడించవచ్చు. అంటే దీన్ని 1:4:2:2 ఈ అనుపాతంలో క్రమంగా పూరకం, అంతఃకుంభకం, రేచకం మరియు బ్రహ్మకుంభకాలను కూడా చేయవచ్చు. గాలిని 10 సెకండ్ల పాటు లోపల నింపడం, 40 సెకండ్లు బంధించడం, 20 సెకండ్ల పాటు వదులుతూ ఈ ప్రాణాయామాన్ని చేయాలి. ఈ ప్రాణాయామాన్ని అత్యధిక నెమ్మదిగా చేయాలి. సంఖ్యతో నిమిత్తం లేకుండా యథాశక్తి సహజత్వంతో ఈ ప్రాణాయామాన్ని ఆచరించినట్లయితే ప్రాణగతి ఎంత దీర్ఘంగా మరియు సూక్ష్మంగా ఉంటే అంత లాభప్రదము. యథాశక్తి కూడా మీరు శ్వాస తీసుకోవడం, వదలడం మరియు నిలిపి ఉంచడం ఈ ప్రాణాయామం యొక్క వాస్తవిక అనుపాతంగా ఉంటాయి. అలా చేసినట్లయితే మధ్యలో విశ్రాంతి తీసుకోవలసిన అవసరం ఉండదు. పూరకం, కుంభకం మరియు రేచకం చేసేటప్పుడు ఓం లేదా గాయత్రి మంత్రాన్ని అయినా సరే మనసులో జపిస్తూ దీన్ని కొనసాగించాలి. దీని ప్రయోజనాలు ఏంటంటే ఈ ప్రాణాయామం వల్ల అనులోమ విలోమ ప్రాణాయామంతో సమానమైన ప్రయోజనాలే కలుగుతాయి. దీనికి మస్క్యులర్ డిస్ట్రాఫీ, పోలియో, నాడీతంత్ర వికృతి, ఆటో ఇమ్యూన్ వ్యాధులలో ఈ ప్రాణాయామం విశేష లాభప్రదమైందని చెప్పుకోవచ్చు. ఇంద్రియాలు, మనస్సు మరియు ప్రాణం పట్ల నియంత్రణను సాధించడంలో ఈ ప్రాణాయామం ఉపయుక్తమైనది. స్వస్తి.